మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవాణి జనసేన భరోసా పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల నుంచి అర్జీలను ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు నేరుగా స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. జనవారీ కార్యక్రమానికి ప్రధానంగా ఎలాంటి సమస్యలతో ప్రజలు హాజరవుతున్నారు, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏ విధంగా ఉంది, ఈ విషయాలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్తో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. అంటే జనాలు ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ అన్న అండ ఉంటే ప్రతి మా సమస్య పరిష్కారం అవుతుందంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా జనవాణి తలుపుతాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా అయితే మనకి బేతపూడి విజయశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదు అంటే ఈ రోజు వారీగా ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, వాళ్ళు ఎలాంటివి అంటే సమస్యల మీదుగా వచ్చారు, వాళ్ళ పరిష్కారంకి ఎంతవరకు వీళ్ళు సాల్వ్ చేయగలరు అనే దాని మీద ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి అంటే ఈ రోజుగా అంటే ఎలాంటి ఫిర్యాదులతో జనాలు మీ దగ్గరకు వచ్చారు సార్? మరి ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మరింత చేరువుగా జనసేన పార్టీ ఆఫీసు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాల నుంచి 20 నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 నెలల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర జనవాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రజల నుంచి అర్జీలు తీసుకొని వారి సమస్యలకు సత్వరమే పరిష్కారం కలిగే విధంగా ఇక్కడ పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే లీగల్ సెల్కి సంబంధించి కూడా ఇక్కడ నాయకులను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువుగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి మేము చూసాము. ప్రజలు ఎస్పెషల్లీ మాకు మెయిన్ మరి ముఖ్యంగా వచ్చే సమస్యలు పేదవారు, గ్రామాలు, శ్రీకాకుళం, చిత్తూరు, రకరకాల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద హోప్తో. ఎందుకంటే సార్ మేము ఒక ఇల్లు కట్టుకుంటాము, దాంట్లో అది ఎంక్రోచ్మెంట్లో ఉందని ఇంటి పర్మిషన్ ఇవ్వట్లేదు, లేదంటే పెన్షన్ ప్రాబ్లం అనో, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతూ వాళ్ళకి CMRF అందించాలనో, లేకపోతే LOC చెక్కులు మాకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కావాలని, లేదనుకుంటే మాకు హౌస్ స్కీమ్కి సంబంధించి మా అప్లికేషన్స్ లేదంటే ఇట్లా రిజెక్ట్ అవుతున్నాయి, సౌండ్స్ రీజన్స్తో వాటిల్ని ఆ కరస్పాండింగ్ అధికారులతో మాట్లాడి మాకు పరిష్కారం చేయండి అని, ఇలా రకరకాల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కానీ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు కానీ, పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళ సమస్యల మీద, లేదంటే రెవెన్యూకి సంబంధించి సార్ పట్టదారు పాస్బుక్ లేట్ అవుతుంది, అక్కడ దానికి సంబంధించి అధికారులు కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, కొంచెం వారితో మాట్లాడండి, ఇట్లా రకరకాల సమస్యలతో పేదవారు, పేద ప్రజలు ఇక్కడ జనవాణి కార్యక్రమానికి రావటం జరుగుతుంది. అందులో భాగంగా మేము మా అధ్యక్షుల వారి ఆశయాలకు అనుగుణంగా ఆ కరస్పాండింగ్ అధికారులతో మాట్లాడి ఎవరైతే ఇక్కడికి మా దగ్గరకు వస్తున్నారో ఆ అర్జీదారులు వారిని ఆ కరస్పాండింగ్ ఆఫీసులకు పంపించి వారి సమస్య సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా మాట్లాడటం జరుగుతుంది. నిజంగా మేమైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. జనసేన పార్టీలో పనిచేయటం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ప్రజలకు నిత్యం కూడా మేము తోడుంటామంటూ చెప్తున్నారు. ఏదైతే ఒక నమ్మకంతో మా దగ్గరకు వస్తున్నారో అదే నమ్మకంతో ఆ సమస్యను మేము పరిష్కారం అయితే చూపిస్తామని అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.